ఒక్కసారిగా ఇల్లు కూడా విషాదంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆహ్, ఇంటికి తండ్రి ఇంటికి రాగానే మంచినీళ్ళు ఇచ్చి తండ్రితో మంచిగా మాట్లాడుతూ ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతూ ఉండేది. అలాంటిది ఒక్కసారిగా సహస్ర లేదు అన్న మాట మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఊరికొచ్చాము, వాళ్ళ ఇంటికొచ్చాము. ఒక్కసారి సహస్రాకి సంబంధించి కొన్ని ఆహ్, జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి పంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఎలా ఉందండి? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదమ్మా, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. అమ్మ మీ ఆరోగ్యం ముఖ్యంగా ఎప్పుడైతే సహస్ర చనిపోయిందని తెలిసిందో అప్పటి నుంచి కూడా మీరు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అది తీసుకోలేకపోతున్నారు. మరి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటి? మేడం నాకు బాగానే ఉంది, నా పిల్లకు బాగానే ఉండే. అన్నీ మంచిగా ఉన్నప్పుడు పిల్లని తీసుకెళ్ళిన దేవుడు ఇప్పుడు ఎట్లుంటే ఏంది మేడం? ఆరోగ్యం ముఖ్యం కాదు. మంచిగా ఉన్న పిల్లని తీసుకుపోయినరు. ఏ పాపం చేయని పిల్లని తీసుకుపోవడం అది ఎంత దారుణం. ఇంత మొత్తుకున్నా కూడా ప్రభుత్వం ఏం చేయట్లేదు అసలు. ఎందుకు ఇంత అంటే ఎన్నైనా చేసుకుంటా పోనా పోలీసు వాళ్ళు కూడా ఏం అనట్లేరు అసలు. కోర్టుకు అప్పచెప్తాం కదా అయిపోయింది అన్నమాట మాట్లాడుతున్నారు. కానీ అట్లా చిన్నపిల్లాడు కదా చంపేస్తే చంపేసిండు, కోర్టు చూసుకుంటారులే అన్న వేలో అందరూ ఆలోచిస్తారు. మీకు అంటే ఎందుకమ్మా అట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే శాస్త్ర చనిపోయిన రోజు నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే సీసీ ఫుటేజ్ కావచ్చు, అదంతా కూడా వాళ్ళు ఎంత శ్రమించారనేది కూడా చూసాం. ఎంతో మందిని అంటే తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేసిన తప్పిదాల వల్ల కూడా పిల్లల్ని చంపుతున్నారు కాబట్టి మిమ్మల్ని చేయకూడని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా వాళ్ళు విచారణ చేశారు కాబట్టి అతను పడ్డాడు అన్నట్టు. అన్ని రకాల విచారణలు చేశారు మేడం. పోలీసులు లేనిది వాళ్ళు ఆయన దొరకడు. లేకపోతే రివర్స్ మమ్మల్ని అంటుండే లోకం. ఆ విషయం గురించి మాట్లాడట్లేను. ఆ అబ్బాయిని ఎందుకు ఇవ్వట్లేరు, ఎందుకు చూపించట్లేరు? చూపించచ్చు కదా ఒకసారి. మేము అడుగుతాం కదా. వేరే వాళ్ళకి మేము పేదోళ్ళం అనే కదా, పేదోళ్ళం అనేసి చూపించట్లేరు. అని ఎటో పంపించారు. ఏమన్నా అంటే చట్టం న్యాయం కోర్టు చూసుకుంటుంది అంటున్నారు. మరి మా పాపను ఎందుకు చూసుకోలేకపోయింది కోర్టు, న్యాయం ఎందుకు కాపాడలేకపోయింది అని అడుగుతున్నా. నేను ఆ రోజు డే 1 నుంచి కూడా అరిచి అరిచి చెప్పి నాకు కూడా విసుగొచ్చిపోయింది. ఇంకేం లాభం లేదనిపిస్తుంది అసలు. మేము మిడిల్ క్లాస్ కాబట్టి ఏం చేయలేరు ఎవరు అనిపిస్తుంది. అక్కడికే ఆఫ్ చేసుకున్నాను, నేను నిన్నటికే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఏదైనా చేసుకోండి మేడం, ప్రపంచానికి తెలియాలి ఏంటన్నది. అమ్మ మీ పెళ్ళి ఎప్పుడయింది? అంటే ఇక్కడ నుంచి సిటీకి ఎప్పుడొచ్చారు? కుక్కట్పల్లిలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఏంటి? నా పెళ్ళి 2014 మే 2కి అయింది మేడం. నేను అప్పుడే మ్యారేజ్ అయిన ఒక 1 మంత్కి హైదరాబాద్కి వచ్చాను. నేను అప్పటి నుంచి కూడా అక్కడే ఉంటున్నాను. అంటే అమ్మ పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలకి, అంటే సంవత్సరంకి పుట్టింది సహస్ర? ఎప్పుడు? 1 ఇయర్కే పుట్టింది. 1 ఇయర్కే పుట్టింది. అంటే అమ్మ ప్రతి తల్లి కూడా ఒక అనుభవం అనేది ఉంటుంది. సహస్ర పుట్టినప్పుడు చేతిలోకి తీసుకున్న ఆ ఫీలింగ్ మీకు ఇంకా ఇప్పటికి కూడా గుర్తుండొచ్చు. ఎందుకంటే తొలి కాన్పు, అందులో ఆడపిల్ల అయ్యేసరికి అసలు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అవుతాం మేడం? నేను హ్యాపీగానే ఫీల్ అయినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాబు పుట్టాక కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయినాను. ఎందుకంటే దేవుడు నాకు ఏది అడగకపోయినా ఒక బాబుని ఇచ్చాడు అనేసి నేను హ్యాపీగానే ఉన్నా. ఇప్పటి వరకు కూడా నేను ప్రజెంట్ ఆ పాపను అలా చూసేంత క్షణం వరకు కూడా నేను ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ హ్యాపీ మూమెంట్ అనేది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సాడ్ మూమెంట్ అనేది. అన్న ప్రతి తండ్రికి కూడా కూతురు అంటే ఎంతో ఇష్టం. అంటే తండ్రికి కొడుకు మీద కూడా ప్రేమ ఉంటుంది, కానీ అల్లారు ముద్దుగా ఆ కూతురు పంచే ప్రేమ అనేది అసలు ఎవరికి వర్ణించలేనిది అని చెప్పొచ్చు. మీ కూతురికి మీతో ఉన్న బాండింగ్ ఏ విధంగా ఉండేదన్న? బాండింగ్ బాగానే ఉంది మేడం. పాప అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయినాక పుట్టింది కాబట్టి నేను మా అమ్మ పేరు కూడా కలిసేటట్టు పెట్టుకున్నాను పేరు. అంటే ఎలా అన్న? అమ్మ పేరు ఏంటన్న? సంగమ్మ. సంగమ్మ. ఓకే. ఎస్ కలుస్తా అని చెప్పి సహస్రమి అని పేరు పెట్టుకున్నాను. అంటే కూతురు పుట్టిన తర్వాత లైఫ్ కొంచెం చేంజ్ అవుతుంది, అదృష్టం వస్తుంది అంటే చాలా లైఫ్ లైఫ్లో కూడా సహస్ర పుట్టిన తర్వాత అదృష్టం అనేది కొంతవరకు వచ్చింది. కానీ తను పెరుగుతున్న కొద్దీ అంత బాగుంది అనే లోపే ఇలాంటి ఒక విషాదం అని చెప్పొచ్చు. అది ఎప్పటికీ మర్చిపోలేనిది. మీకు సహస్రాకి అసలు ఎలాంటి అనుబంధం ఉండేది? ఎలా ఉండేవాళ్ళు? అల్లరిగా కొంచెం? అల్లరి అంటే గారాబం చేసేవారు. వాళ్ళ తమ్ముతో ఎక్కువ కొట్లాడారు, కానీ నాతో బాగానే ఉంటుంది. ఏం చెప్పినా అయినది చేసేది. ఎక్కువ సతాయించేది కాదు. నాకు కూడా నాతోనైతే బాగానే ఉంటుండే. వాళ్ళిద్దరితో వాళ్ళు వాళ్ళతో కొట్లాడుతున్నారు. అంటే ఎలాగో అది తమ్ముడు అక్కకి ఉంటుంది ఆ అల్లరితనం అనేది. సో సహస్ర చనిపోక ముందు ఏమైనా మాట్లాడడం కానీ మార్నింగ్ పూట ఇలాంటివి ఏమన్నా?
మాట్లాడడం అంటే ఆ రోజు హాలిడే ఉండే మేడం. హాలిడే ఉండే ఎక్కువ నేను కూడా ఎక్కువ మాట్లాడలే పాపతోని. మాట్లాడలేక వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. లైట్ అది బర్త్డే రోజు బర్త్డే ఎప్పుడు జరిగిందన్న? ఏప్రిల్ అదే 19. 19th జరిగింది మొన్న. అవును. అంటే అన్న ఇక్కడ ఇంకొకటి బర్త్డే కూడా వాడు వచ్చాడు. బర్త్డేలో ఇది చేసుకున్నాడు అంతా ఉంది. వాని ఫ్రెండ్ మేడం కాబట్టి బర్త్డే అంటే అది కూడా మేము ఎప్పటి నుంచి ఉన్నాము అక్కడ 2021 నుంచి ఉన్నాము. సో బాబు అనేది 2024లో ఎక్కువ ఫ్రెండ్షిప్, తిరగడం, పరిచయం అవ్వడం, అందరం చేయడం వల్ల అక్కడ కింద ఆడుకోవడం బాగా జరిగిందనమాట. సో అట్లా జరగడం వల్లనే ఈ ఇయరే తీసుకొచ్చాడు పిల్లలందరినీ. అసలు ఎవ్రీ ఇయర్ కూడా ఏం తీసుకురాలేదు, ఈ ఇయరే తీసుకొచ్చాడు. ఎందుకో కొంచెం బర్త్డే కదా తనకి 2015 అంటే 10th బర్త్డే చేసినాం అనుకుంటా. అంతే 10th బర్త్డే 10th బర్త్డే చేసాము. సో పిల్లలందరూ ఉంటే బాగుంటుంది అన్నట్టు వాడు తెలుసు కదా అని అందరినీ పిలిచాడు అంతే. అట్లా అందరు వచ్చారు తప్ప మీరు ఇంకా అడగండి ఏ బర్త్డేకైనా కింద వాళ్ళు పిల్లలు వాళ్ళతోనే అవుతుంది, ఏముండదు. జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే ఉంటుంది. ఎన్ని బర్త్డేలు చేసినా కూడా మేము కేక్ కటింగే చేసాము, ఇంకేం చెయ్యలేదు. అంటే అమ్మ ఆ రోజు అంటే 10 ఏళ్ళు వస్తున్నాయని చెప్పి శాస్త్రీయమైన గిఫ్ట్ అడగడం కానీ, ఇది కొనివ్వండి నాన్న, లేకపోతే నేను ఇలా ఉంటాను పెద్దయ్యాక ఇది చదువుకుంటాను అన్నట్టు ఏమన్నా అడిగిందన్న? అడిగింది మేడం. 10th పాస్ అయితే మా ఫోన్ ఇప్పండి డాడీ అని చెప్పింది. ఫోన్ అడిగింది. సరే అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తే కంపల్సరీ ఇప్పిస్తాను కూడా చెప్పింది. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది మేడం మా పాప. ఇది ఢిల్లీ వరకు వెళ్ళేటట్టు మీరు ప్రయత్నించండి. ప్రైమ్ మినిస్టర్ కూడా తెలియాలి. వాళ్ళ స్కూల్లో చదివే పాప చనిపోయిందని చెప్పి వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి నా విజ్ఞప్తి. టీచర్ ఫోన్ చేసింది వెళ్తాను రేపు ఖచ్చితంగా వెళ్ళి కలిసి వస్తాను. టీచర్కి ఫోన్ చేశారు, వాళ్ళు వెళ్ళాలి కంపల్సరీ. అమ్మ 10వ పుట్టినరోజు కూడా మీ దగ్గర ఉండి తనని రెడీ చేయడం జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడిందన్న? ఆమె కొంచెం ఫ్యాషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది తను. సో మనం రెడీ చేయాల్సిన అవసరం కూడా లేదు, తనే రెడీ అవుతుంది అనమాట. ఫ్యాషన్ అంటే ఎక్కువ ఇష్టం. స్టడీ బేస్ మీద కన్నా కూడా కొంచెం ఫ్యాషన్ ఎక్కువ, హెయిర్ లాంగ్ పెట్టుకోవాలా, ఎక్కువ హాఫ్ శారీస్ వేసుకోవడం, నా చున్నీస్ తీసుకోవడం, శారీస్ వేసుకోవడం, తనకి ఎక్కువ ఫ్యాషన్ మీదనే ఉంటుండే అనిపిస్తుంది. ఎక్కువ రెడీ అవ్వడం, నేను ఏదైనా పెట్టకపోయినా, కాటుక పెట్టకపోయినా, లిప్స్టిక్ పెట్టకపోయినా తన దగ్గర ఉండి పెట్టుకొని, ఇప్పుడు రీసెంట్గా మనం న్యూస్లో వేసుకున్న అప్పుడు కూడా దిగిన ఫోటోలో కూడా తనే రెడీ అవుతుంది. అలా తనకి ఇష్టం రెడీ అవ్వడం అంటే మెయిన్. అంటే అందంగా కనిపించాలి, మంచి రెడీ అవ్వాలి అనేది శాస్త్రకి ఉంది. అంటే ఒక ఆడపిల్లగా తను కొంచెం అందంగా ఉండాలి. తనకి ఉంటుంది. ఎక్కువ అంటే ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీద ఎక్కువ ఇష్టపడదు, కానీ స్మూత్గా ఉండే డ్రెస్సుల మీద ఎక్కువ కేర్ తీసుకుంటుంది. తన మొహం నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి అన్న వేలో ఆలోచిస్తుంది తను. అంటే అమ్మ అసలు ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు చంపేశాడో ఆ దుర్మార్గుడు మీకు ఎప్పటి నుంచి ఇంటికి వస్తూ ఉండేవాడు? అదే చెప్తున్నాను కదా, మా బాబు ఎప్పుడైతే కిందకి వెళ్ళి ఎందుకు పరిచయం చేసుకున్న మా అబ్బాయిని కూడా అంటే, బాబు వీళ్ళు వేరే దగ్గర గ్రౌండ్కి వెళ్తారు కదా, సో అట్లా అడగడం, కొంచెం చూసుకోండి, మంచిగా ఉండండి, చిన్నోడు కదా అట్లా వల్ల మాట్లాడడం అంతే. అంతే తప్ప మన ఇంటికి కూడా మన రీసెంట్గా 2 times వచ్చారు అంతే. అంతకుముందు బర్త్డేకి వచ్చారు అంతే. అంతకుమించి అసలు తెలియదు. ఇట్లా మీరు చూసారు కదా ఇల్లు, అక్కడ నుంచి జస్ట్ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే ఈ అబ్బాయి కోసమే మాట్లాడేది, లేకపోతే మాకేం అవసరం లేకుండా వేరే వాళ్ళతో. పేరెంట్స్ వాళ్ళ మమ్మీని చూసాను అంతే, వాళ్ళ డాడీ కూడా మాకు ఎవ్వరికి తెలియదు. వాళ్ళ మమ్మీ కూడా అక్కడ నుంచి ఎప్పుడన్నా పడితే బట్టలు పడతాయి కదా వాళ్ళవి, మన సైడ్ మనం తీసి ఇవ్వడం, లేదు అంటే స్మైలింగ్ ఇట్లా ఉంటారు కదా అంతే. స్మైల్ లేదమ్మా, అసలు ఫాదర్ తెలియదు నాకు ఇంతవరకు, అసలు చూడలేదు, చేయలేదు. నేనైతే ఏమున్నా వాడు ఒకసారి పైకి పిలుస్తుంటే చూస్తుండే అంతే. నేను ప్రతి ఒక్కరికి వస్తున్న అనుమానం ఒకటే అన్న, వాడు చంపేసిన తర్వాత పాపని అక్కడే ఉండి తిరగటం, ఒక కహాని మీకు చెప్పటం అనేది అసలు ఎవ్వరం కూడా ఇప్పుడు వరకు కూడా కుక్కట్పల్లి వాసులు కాదు కదా, ఈ వార్త విన్న ఎవ్వరు కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక 14 ఏళ్ళ మైనర్ బాలుడు ఇంత దారుణంగా అన్న, మేజర్ వాడు 18 years ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అందరు మీడియా అయినా ప్రభుత్వం అయినా ఒకటే గుర్తించండి, వాడు మైనర్ కాదు, 100% 18 years. 10th క్లాస్ చదువుతుండే కానీ వాడు ఎన్నిసార్లు మిస్ అయ్యిండో క్లాసులు చిన్న మధ్యలో. 18 above ఉంటాడు వాడు, 100%. బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాడికి,
ఫెయిల్ అయి ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడంట. నిన్న వార్తల్లో చూసి నేను కూడా షాక్ అయిపోయినాను మేడం. వాడు స్కూల్కి వెళ్ళడమే తక్కువ అంట అసలు ఇప్పుడు, స్కూల్కి వెళ్ళాడు. కానీ మైనర్ బాలుడని గుర్తించకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే. వాడు మేజరే, వాని తెలివి, వాని మైండ్, వాడు హ్యాండ్ రైటింగ్ చేయడం చూసాను. వాడు వస్తే ఎట్లా చంపాలని ప్లాన్ చేసుకొని వచ్చాడు కాబట్టి వాడు చాలా మేజర్. వాడిని నిజంగా కాల్చి చంపేయండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లేదంటే మాకు కాదు మేడం, తను స్కూల్కి వెళ్ళాడో కూడా మాకు తెలియదు. ఎందుకంటే మేము ఇంటికాడ ఉండాం కదా. ఉంటేనన్నా ఈ అబ్బాయి ఇలాంటి వాడు అట్లా వెళ్ళకూడదని మేము మా పిల్లల్ని కూడా ఖచ్చితంగా దండిస్తుంటాం. మాకు తెలియదు కదా, ఇంటికాడ ఉంటామా ఏమన్నా. ఇంటికాడ ఉంటే డెఫినెట్గా చూసి అబ్జర్వ్ చేసి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఖచ్చితంగా చూసేవాళ్ళని నేనైతే. అంటే ఆ రోజు అసలు ఏం జరిగిందన్న? ముఖ్యంగా మీరు అందరిని అడగటం జరిగింది, ఎవరైనా వచ్చారా, ఏం జరిగింది, గట్టిగా అరవటం జరిగింది. అంటే మీరు బాధపడాలన్న ఉద్దేశం కాదు. అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, మీరు అక్కడ ఏం చూసారు? అంటే మేడం అక్కడికి వచ్చేసరికి మొత్తం సైలెంట్గా ఉండే ఏరియా మొత్తం సైలెంట్గా ఉంది. నేను 12:40కి అట్లా వచ్చాను. 12:40కి అట్లా వచ్చాను. 12:40కి వచ్చాను. 12:40కి వస్తే కింద ఓనర్స్ కూడా డోర్ లాక్ చూసిండే. పైన ఎవరు కనిపించకపోతే చక్కగా స్ట్రైట్గా పైకి వెళ్ళాను. వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి డోర్ వేసి పెట్టండి. బయట నుంచి డోర్ వేసారు. అది ప్లస్ డోర్ వేసేస్తే నేను పిలిచిన పాపని, సహస్రిని అంటే ఆమె పలకలేదు సార్. బయట ఆడుకుంటుందేమో అని చెప్పి నేనేం చేశాను, కాలు కడుక్కొని లోపలికి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. అక్కడ పక్కన రైట్ సైడ్లో పడుకొని ఉంది. మొత్తం లైట్స్ ఆఫ్స్ ఉన్నాయి, ఏం కనిపించలేదు నాకు. సరే ఏందమ్మా అట్లా పడుకున్నావు, రెండు డోర్ పెట్టిరాని అన్నాను. లేదు చూసి పలకలేదు అసలు. మళ్ళీ టిఫిన్ తీసుకొని బయటకి వెళ్తుంటే ఏందమ్మా అంత మత్తులో పడుకున్నావు అని చెప్పి చేయబట్టి లాగితే మొత్తం బ్లడ్ వచ్చేసి మామూలుగా పడుకుంది. ఇక్కడ నెత్తి మొత్తం తడిసిపోయింది, మొత్తం అంతా తడిసిపోయి బ్లడ్ ఇదంతా కారుతుంది, లాగంగా ఇదంతా కారుతుంది. ప్లస్ టీషర్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూసిన, టీషర్ట్ మామూలుగా ఉండే కానీ ఇక్కడ ఈ రెండు ఇట్లా కొవ్వు లాంటివి వచ్చేసి మొత్తం బొడ్డు కాడ గట్టి కూర్చాడేమో, బ్లడ్ వస్తూ ఉంది అప్పటికి. స్కిన్ మాంసం కొద్దిగా బయటకు వచ్చేసింది రెండు జాగాలు. అక్కడ చూసి అరిసి విమకి ఫోన్ చేసినప్పుడు ఏడవగానే కిందికైనా వచ్చేసారు అందరు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఏడ్చి బయటకు వెళ్ళి అక్కడ వాడు కనిపించగానే అడిగిన, వెంకట్ ఎవరైనా కనిపించిరా, ఎవరైనా మా పాప పిలవడం చూసినట్టు. అవును అంకుల్, పాప 4 times డాడీ అని పిలిచిందని చెప్పి వాడే చెప్పాడు. అదే నాకు అసలు ఎవ్వరు లేరు అని నేను స్నానానికి వెళ్ళినా చూసిన ఎవరు అని చూసేసి స్నానానికి. వాడు చాలా దరిద్రం వాడిని ఉంచొద్దు మేడం ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. వాళ్ళ మమ్మీకి తెలుసు, 100% వాళ్ళ మమ్మీకి తెలుసు, వాళ్ళ డాడీకి తెలుసు. వాడు వాళ్ళ మమ్మీకి కూడా చెప్పిందంట, వాళ్ళ మమ్మీకి చెప్పింది వాడు. వాళ్ళ మమ్మీకి కూడా తెలుసు ఇది ఎక్కడిరా, ఏందిరా సడన్గా ఇట్లా అవుతున్నావు, ఏమన్నా చేసినావు రావనే వాళ్ళ మమ్మీ కూడా అడిగిందంట. సార్ వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ మమ్మీ ఆ రోజు అడిగింది నువ్వేమైనా చేసావా, ఇట్లా ఎవరు దొరకట్లేరు అంటే, ఏంటి మమ్మీ నువ్వే నన్ను అనుమానిస్తున్నావు అని అన్నారంట అని అంటున్నారు. తల్లి అలా అంటే మామూలుగా ఎవరైనా సరే ఒక తల్లి అడుగుతుందంటారు అలా, నువ్వేమైనా చేసావని అంట. నువ్వేమైనా చేసావని అడిగింది అంటే అతను ఎలాంటి దుర్మార్గుడు. ఇక్కడ మనం ముఖ్యంగా చూడొచ్చు, ఒక తల్లి కొడుకును వెళ్ళి నువ్వేమైనా చేసావా, తనని ఏమైనా చంపావని అడిగిందంటే ఆ తల్లికి ఆ కొడుకు గురించి అన్ని విషయాలు తెలుసు అనేది కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే గతంలో ఎన్ని చేసి ఉంటాడు, గతంలో ఎన్ని దొంగతనాలు చేసి ఉంటాడు, ఎంతమంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి ఉంటాడు ఏంటనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ తల్లికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఒక్క మాట కూడా ఆ తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ఆ తల్లి నా కూతురు లేదు, ఈ రోజు నుంచి ఇంకా తిరిగి రాదు అని చెప్పి ఎంత ఏడుస్తుందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కన్నీరు అవుతున్నారు. అలాంటి కూడా ఆ తల్లి మనసు కరగలేదా, నా కొడుకు తప్పు చేశాడు వెళ్ళి చెప్తాము అని కూడా అక్కడ అనిపించలేదా? ఈ ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తుందని చెప్పొచ్చమ్మా. అంతే కదా మేడం. సరే వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళ మమ్మీ అడగడం జరిగిందంట, నెక్స్ట్ డే కూడా అడిగారంట, నువ్వే నన్ను పట్టించేటట్టున్నావు అని చెప్పారంట కదా మమ్మీ. నువ్వే నన్ను పట్టించేటట్టున్నావు మమ్మీ అని నెక్స్ట్ డే కూడా అడిగారని చెప్పారు కదా సార్, వాళ్ళే చెప్పారు కదా. అలాంటిది 5 days వరకు కూడా ఎందుకు ఆగాలి మేడం, వాళ్ళకి తెలుసు కదా అట్లా చేయడం బట్టే ఇట్లా అవుతున్నాయి మేడం. మేము
చెప్పి చెప్పి చాలా విసిగెత్తిపోయాము. ఇంకా మా వల్ల కావట్లేదు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఇంతకన్నా ఏం చేయలేం. మాకు ఇల్లు లేదు, ఏం లేదనే కదా మేము చేసుకొని బతకాలనే వచ్చాము. మరి దారుణం మేడం. ఒక బ్యాట్ కోసం చేయడం అంటే, ఒక బ్యాట్ కోసం చేసేవాళ్ళు వాళ్ళ ఇల్లు, మా ఇల్లు చూసారు కదా! వాళ్ళ ఇల్లు ఎట్లుంది, మా ఇల్లు ఎట్లుంది. నేను నా పిల్లలకి ఎట్లా తెచ్చాను, వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేస్తారన్న? తెలియదు మేడం నాకైతే. మేము పక్కా బిల్డింగ్ మా బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కూడా కొంత టైం పట్టింది చాలా పట్టింది నాకు. పక్క బిల్డింగ్ వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మాకు టైం ఏడ సరిపోతుంది మేడం. అది హైదరాబాద్ అది. ఇక్కడ ఊరంటే ప్రతి ఒక్కరు తెలుసు, అందరూ గుర్తుపడతారు, మాట్లాడతాం, చేస్తాం. హైదరాబాద్‌లో ఒకరి గురించి ఒకరు తెలుసుకునే టైం ఎవరికీ ఉండదు మేడం. నాకని కాదు ఎవరికీ ఉండదు. గాలిగా తిరిగే వాళ్ళకే ఉంటది తప్ప పని చేసే వాళ్ళకి ఎవరికీ ఉండదు. వాడికి కూడా ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇద్దరు అక్కలు ఉన్నారు, చదువుతుర్రు, కానీ అది వాడు మెంటల్ వేస్ట్ క్యాండిడేట్ వాడు. అయితే పోలీసులు వచ్చిన తర్వాత అసలు అక్కడ వాడు ఎలాంటి సమాధానం చెప్పాడన్న? అంటే పోలీసు పోలీసులు వాళ్ళు కూడా తప్పుదారి పట్టించారు. పోలీసు వాళ్ళైతే 100% వాడిని కాపాడదామని చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. డిఎస్పీ సార్ కూడా అన్న, నేను ఒకసారి కలిపియండి సార్ నాతో, నేను మాట్లాడతా, వాడు ఏంది అసలు ఎట్లా చంపాలనుకుంటుండే, ఏంది అసలు కారణం తెలియకుండా మీరు అట్లెట్లా దాపెడతారు సార్ అంటే, మేము ఒప్పుకోము, చట్టం ఒప్పుకోదు, చట్టం తీసుకెళ్ళిపోయింది అనేసి అతను కూడా బాధిస్తుంది. అతను ఒప్పుకోవట్లేదు, మా బాధ అర్థం చేసుకోవట్లేదు ఆయన. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత 5 రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందన్న? అంటే పోలీసులు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, ఒక వైపు నుంచి మిమ్మల్ని కూడా. 2 days బయటికి రానియలేరు, ఫోన్ లాక్కున్నారు, అసలు ఏం మాట్లాడనిస్తలేరు, ఏం చేస్తలేరు, ఫోన్ లాక్కుని పెట్టేసుకున్నారు అంతే. నేను బయటికి వెళ్తే అసలు వాడు మార్నింగ్ మొన్న మార్నింగ్ తెలిసిపోయింది అనుకుంటా, మళ్ళీ నన్ను అడవుడిగా పిలిచేసి లోపల పడేసారు మమ్మల్ని. ఫోన్ లాక్ వేసుకున్నారు. ఏంది అన్యాయం ఇది? ఇది అన్యాయమే ఇది మేడం. వాడిని కాపాడదామనే ఉద్దేశంతోనే అట్లా చేసిరు, కానీ వానికి శిక్షించే ఉద్దేశం అయితే లేదనిపిస్తుంది నాకైతే. ఇది మాత్రం పై దాకా నేను తీసుకెళ్తా, గవర్నమెంట్తో ఖచ్చితంగా ఫైట్ చేయగలుగుతున్నా, నేను చేస్తాను. అది ఖచ్చితంగా ఫైట్ లో మేము కూడా భాగంగా ఉంటామన్నా. అమ్మ 5 రోజులు కూడా వాడు మిమ్మల్ని చూస్తున్నా, మీరు వాడిని చూసారా? లేదు మేడం. మేము ఆ పాప అలా అయిపోయింది కదా, ఇంకా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, ఇటు నుంచి ఇటు ఊరికి వచ్చాం కదా, ఊరికి వచ్చి ఆ రోజు సాయంత్రం నెక్స్ట్ డే 3rd day రోజు అయిపోయిన పాపకి 3rd day అయిపోతుంది కదా, 4th day రోజు సార్ వాళ్ళు మార్నింగే రమ్మన్నారు, రావడం జరిగింది. ఆ 2 days వాళ్ళ కస్టడీలోనే ఉంచుకున్నారు మమ్మల్ని కూడా. సో ఇంకా ఇంటికి కూడా 5 రోజులు కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు మీరు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా వాడే అంతకుడు, ఆ దుర్మార్గుడే అంతకుడు అని ఎప్పుడు తెలిసింది? మొన్న అందరికి మమ్మల్ని అక్కడ నుంచే చెప్పారు కదా మేడం, అందరికీ చెప్పినాకనే మాకు చెప్పారు అంతే. ఆ రోజు ఏ రోజు నిన్న కాక మొన్న 5th day రోజు తెలిసింది కదా అందరికి. ఆ రోజు మాకు ఈవినింగ్ చెప్పారు అంతే. మీకు అందరికి బయట వాళ్ళకి తెలిసినాకనే మాకు చెప్పిర్రు, నైట్ ఇట్లా దొరికాడండి, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అంత ఈజీగా ఇట్లా వెళ్ళిపోమని చెప్తారు మేడం? ఒక చిన్న ప్రశ్న, మామూలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని పక్కనే ఉన్న ఒక దుర్మార్గుడు, ఒక పనికి మాలిన వాడు చంపాడు అని తెలిసి, ఇంటి పక్కనే ఉన్నాడు ఆ హంతకుడు అని తెలిసి, అతని అని తెలిసిన తర్వాత మీరు ఎలా ఇదయ్యారు? అంటే అసలు ఎలా తీసుకున్నారు? ఎలా తీసుకోవడం అంటే మేడం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు. అబ్బాయి ఏంటి అసలు అంత దారుణమా? లేదు, అసలు ఆ అబ్బాయి ఎందుకు అంత అవసరమే ఉంది మేడం. నేను ఎంత క్రిమినల్ చేశాడో అనుకున్నాను, ఎందుకంటే ఏ ప్రూఫ్స్ లేవు కదా అక్కడ దొరకకుండా పెట్టేసుకొని. ఎంత చేసుంటే చేస్తాను మేడం చెప్పండి? మనకైనా ఊహకు అందుతారా అసలు ఎవరైనా కూడా? అసలు అదే పెద్ద షాక్ అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేంది అసలు, నా కూతుర్ని చంపడం నాకు అనిపిస్తుంది అసలు. కానీ అంత పెద్ద చేసుకొని అసలు వాడి చేతిలో పెట్టాల్సి వచ్చింది, ఏం అర్థం కాని సిచ్యువేషన్లోనే ఉన్నాను నేను. ఇంకా అసలు నాకు పిల్లల్ని పెంచాలంటే కూడా, ఉన్నొక్కరిని పెంచాలంటే కూడా భయం వేస్తుంది. ఇంకొకటి అనిపిస్తుంది అమ్మ, ప్రతి ఒక్క తల్లికి కూడా ఒక ప్రశ్న అనేది వస్తుంది. అంటే కూతుర్ని ఇంట్లో ఒంటరిగా వదలకూడదా? కూతురే కాదు, కొడుకుని కూడా, అంటే చిన్నపిల్లలని కాదు, ఎవరైనా సరే ఇంట్లో ఉండకూడదా ఒంటరిగా? ఇంట్లో ఉంటే ఏదో ఒక అఘాయిత్యం జరగాల్సిందేనా అన్న ప్రశ్న మాత్రం లేవనెత్తుతున్నారని చెప్పొచ్చు చాలామంది. కానీ సహస్ర చనిపోవడం మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా హృదయం పగిలిపోయింది. తను 10 సంవత్సరాలు, కేవలం 12 సంవత్సరాలు కూడా కాదు, కేవలం 10 సంవత్సరాల సహస్ర ఇంకా లేదు, ఏం అభంశుభం తెలీదు. రాఖీ పండగకి తన తమ్ముడికి రాఖీ కట్టింది, ఇద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్నాచెల్లెల మధ్య ఇద్దరి మధ్య కూడా అల్లరితనం అనేది ఉండేది. అంత మంచిగా ఉన్న కూతురు ఒక్కసారిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తండ్రి హృదయం కూడా ఎంత అల్లాడిపోయింది. రక్తపు మడుగుల్లో ఆ కూతుర్ని చూడంగానే అసలు ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఒళ్ళంతా టీషర్ట్ అంతా కూడా రక్తం, అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఆ తండ్రి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అసలు ఎంత
బాధాకరమో అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. అన్న ఒక తండ్రిగా మీరు చెప్పండి అతనే హంతకుడు అని తెలిసినప్పుడు మీ రక్తం మరిగిపోలేదా? ఖచ్చితంగా మేడం. నాకు ఇయ్యండి, నాకు అప్పగించండి అని రిక్వెస్ట్ కూడా చేశాను. నేనేం మాట్లాడతాను ఫస్ట్ అతనితోని మాట్లాడగలుగుతాను అని చెప్పి, నేను ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి గూడా నేను రిక్వెస్ట్ చేశాను ఖచ్చితంగా. నేను ఇయ్యండి, ఇయ్యండి అని చెప్పి మాట్లాడి చేస్తే గూడా వాళ్ళు కుదరది, నేనింకా కుదరది, నేను చట్టం ప్రకారం వెళ్ళాలి, అట్లా రైట్స్ ఉండవు అని చెప్పి డీఎస్పీ సార్ గూడా అన్నారు. లేదు సార్ ఒక్కసారి, ఎక్కువసారి అని చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ నా కోపాన్ని దిగమింగేస్తుర్రు వాళ్ళు. నా కోపాన్ని లోపటనే అనగనొక్కేస్తుర్రు. బయటికి రావనట్లేదు నా కోపాన్ని. అది ఆళ్ళు మొత్తం నాకు చాలా అన్యాయం చేశారు సార్ మేడం నాకైతే. చాలా అన్యాయం చేశారు. అమ్మ ఒక తల్లిగా తను ఏమవ్వాలనుకున్నారు మీరు? డాక్టరా? ఇంజినీరింగా? ఐఏఎస్సా? మేడం నేనైతే చెప్తున్నాను తను కొంచెం స్టడీ అంతా ఉండకపోతుండే కాబట్టి నాకు ఎక్కువ స్టడీ లేకున్నా పర్లేదు, నా కూతురు ఒక ఇంటికి వెళ్ళి మంచిగా ఉంటే చాలు. నాలాగా నేను అదే చెప్తుండే మా ఆయనకేమో స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, నాకేమో చదవకపోయినా పర్లేదు నా పాప ఉండి పెళ్లి చేసి ఇచ్చి నేను నాలాగా మంచిగా భర్త దొరికితే మంచిగా ఉంటే చాలని అనుకున్నాను. నేను అంతకుమించి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేను ఆమె నుంచి కూడా. అంటే తనలాగా అంటే రేణుక గారి లాగానే తన అమ్మలాగా తన అమ్మ ఇప్పుడు ఏ విధంగా అయితే జీవిస్తుందో అలాగే తన కూతురు సహస్ర కూడా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసి నాలాగా ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా జీవనం కొనసాగాలి అనుకుంది. కానీ అవన్నీ కూడా ఆశలన్నీ కూడా సహస్ర 10 ఏళ్ళు ఉన్నప్పుడే అవన్నీ కూడా నీళ్ళలో పడిపోయిన పరిస్థితి. అంటే ఆశలన్నీ కూడా అరియాశలు అయిపోయాయని చెప్పొచ్చు. అన్న నిన్న మీరు మాతో కూడా చెప్పడం జరిగింది. తనని ఐఏఎస్ చేయాలి అనుకున్నారు అని చెప్పి. అంటే మీ కలలని కూడా తనలో చూడాలి అనుకున్నారు. అవును మేడం. ఖచ్చితంగా. ఐఏఎస్‌కి నేను చాలా ఇంట్రెస్ట్‌గా పెట్టాను. ఆ స్కూల్‌లో సీట్ రాగానే నాకు 100% ఐఏఎస్ అవుతది నా కూతురు అని చెప్పి నేను కూడా చాలా ఆశపడ్డాను. హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉండటం జరిగింది. ఆ! నాకు తెలియదు వాళ్ళ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేడం. పోలీస్ వాళ్ళే అస్సలు నిన్న ఇవ్వట్లేదు. మీరు పోలీస్ స్టేషన్‌కి వచ్చారు కదన్నా! అసలు పోలీసులు ఏం మాట్లాడారు నిన్న మీతో? వాళ్ళు చూయించాను సార్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ, వాడు ఎక్కడ అంటే అది చట్టం చూసుకుంటది మీకెందుకు అని చెప్పి డీఎస్పీ సార్ అయితే చాలా కూల్‌గా మమ్మల్ని మొత్తం మోసం చేసే మాట్లాడారు. అసలు నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టి. అంటే ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా నన్ను చూయించేసారు పబ్లిక్ అందరు నన్ను. నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పి ఎందుకు అట్లా అట్లా అనుకుంటున్నారన్న? అది సమాజం మొత్తం మీకు నన్ను తోడుగా ఉంది కదా! వాడు కలవాలిగా మేడం. నన్ను కలవాలి. నేను అంతోని మాట్లాడాలని చెప్పి నా కోపం నేను వానితో మాట్లాడాలి నేను. నేను మాట్లాడితేనే నాకు కడుపు మంట మేడం చల్లారుతది 5 కదా! డేస్ కూడా అసలు ఎవడాడు? ఎందుకసలు? ఏంటి? మాకెన్నో ఆలోచనలుండే. మా పాప చనిపోయిన దానికంటే కూడా ఎవడాడు? అంత దారుణం ఎందుకు? ఏం పగుందసలు? ఎవరో తెలుసుకోవాలి. ఖచ్చితంగా కావాలి ఉన్నాక వాడు ఆఫ్టర్ ఆల్ వాడని తెలిసిన తర్వాత అసలు ఇంకెంత రగిలిపోతుందో ఆలోచన చేయండి. చెప్పండి. అమ్మ ఎంత చాలా ఉంటది? మంది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఆ తల్లికి కూడా తెలుసు అతను గోడ దూకి వస్తాడనేది. కాకపోతే తల్లి బాధలో ఉంది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయింది. తర్వాతన్నా తల్లి చెప్పుంటే నిందితుడు త్వరగా దొరికేవాడు, శిక్ష పడేది అంటూ ఉన్నారు. ఒకటి మేడం, ఇంత చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని అడగండి ఎప్పుడన్నా దుంకుతారేమో. నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు రాలే కూడా మా ఇంటికి. వచ్చినప్పుడు నేను చెప్పాను బర్త్డేకి వచ్చింది కూడా మా వారికి తెలియదు. అప్పుడు మా వారు లేరు, మేము పిల్లలు మా తమ్ముడు వాళ్ళమే ఉన్నాము. లాస్ట్ ఇయర్ చందాలకు రావడమే తెలుసు. అసలు గోడ దూకడం మాత్రం అసలు ప్రామ్గా చెప్తున్నాను కదా, నాకు తెలియదు అసలు. నేను ఎప్పుడు ఇంటికాడ ఉంటాను మేడం. ఒకసారి హాస్పిటల్లో వెళ్ళి కూడా కనుక్కోండి. నేను ఇంటి దగ్గర సండేస్ కూడా ఇంటికాడ ఉండాను. ఆ, ఎప్పుడైనా లీవ్ తీసుకున్నాము అంటే ఏ క్లాస్ చదువుతుంది? 6th క్లాస్. 6th క్లాస్. అమ్మ ఆ రోజు చనిపోయే రోజు సోమవారం రోజు పొద్దున్న ఏమైనా మాట్లాడిందా మీతో? నాతో మాట్లాడింది మేడం. ఇల్లు సర్దు, అది చెయ్యమ్మా, బెడ్షీట్ మంచి చేయమ్మా అంటే అన్నీ మంచి చేస్తుంది. తమ్ముడికి వాటర్ బాటిల్ నింపి, ఆమె స్కూల్ లేనప్పుడు వాడు తమ్ముడికి రెడీ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది తను. ఆ, అంటే ఆమె తనకి ఏమి ఇష్టం ఎక్కువ? ఎలా ఉండేది మీతో ఇద్దరితో కూడా? అంటే తన జ్ఞాపకాలు మీకు బాగా అంటే ఈ 10 ఏళ్లలో తన జ్ఞాపకాలు ఏదో ఒకటి మనసుని తాకి ఉంటాయి కదా! తనకి ఎక్కువ టీవీ చూస్తుంటుంది, సినిమాస్ చూస్తుంది. ఇంకా మళ్ళీ ఫుడ్ ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వంట ఎక్కువ ఏమైనా ఉంటుంది. చేసేదమ్మా? వంట కుకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది కానీ నేను ఇవ్వను మేడం. చిన్న పాప కదా, నాకు ఇష్టం ఉండదు ఇవ్వడం. నాకు పని చేపించడం కూడా ఎక్కువ ఇష్టం ఉండదు. హ్మ్. ఉమ్. అమ్మ అంటే మామూలుగా
తన ఫోటోలు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ఇదయ్యాయి. తనలో ఆ ఫోటోలలో కూడా మనం చూడొచ్చు చాలా అందంగా మేకప్ వేసుకొని బర్త్‌డే ఫోటోస్ కానివ్వండి ఇదంతా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని రెడీ చేయడం అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఏదొచ్చి చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఎక్కువ రెడీ చేయడానికే ఎక్కువ నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా అనమాట. తను కూడా మంచిగా రెడీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చెయ్యి మమ్మీ రెడీ అని చెప్తది. అంటే ఇప్పుడు ఆ రాఖీ పండుగ రోజు కూడా తన తమ్ముడు రాఖీ కట్టినప్పుడు ఏమివ్వాలి గిఫ్ట్ అలాంటివి ఏమైనా అడిగిందా అన్న మిమ్మల్ని? ఆ! వీనికి అడిగింది కానీ మమ్మల్ని అడగలేదు. ఏం రాఖీ కావాలనింది? రాఖీ కడుతున్నాను కదా, మేడం నాకు ఆమె ఏమి ఇస్తావు ఏమి ఇయ్యమని అడగదు. వాడు 10 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటది. హ్యాపీగా తీసుకుంటది. కట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తదనమాట. ఇంకా కట్టాలి, మా తమ్ముడికి బొట్టు పెట్టాలి, కట్టాలి, మేమేం చెప్తే అది చెయ్యాలి, మా తమ్ముడు కాళ్ళు మొక్కాలి, అలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. డబ్బుల మీద ఎక్కువ ఆశ పడదు. తన బర్త్‌డేస్ అప్పుడైనా సరే కూడా ఎక్కువ ఇది చేయండి, అది చేయండి అని ఏం చెప్పదు. తన కేక్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిస్తే చాలు. అంతే.